मध्यदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ आद्यब्रह्मणः द्वितीयपरार्धे श्रीश्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे तस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मर्तौ आषाढ़मासे शुक्लपक्षे पंचम्यां वासरस्तु वासरः ऋतुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ धर्मग्लानि अधर्माभ्युत्थान निवृत्तिपूर्वक धर्म संस्थापन द्वारा प्राणि सद्भाव विश्व कल्याण सिद्ध्यर्थं पुरुषोत्तमस्य श्री देवतायाः दण्डनाथ नायक्याः श्री वाराही देव्याः गुप्त नवरात्रिषु पंचम दिवसे सायं प्रदोषकाल समये यथाशक्ति श्री देवतां दण्डनायकीं श्री वाराही यथाशक्ति संभवद्भिः उपचारैः अर्चनादिकं कर्म करिष्यमाणः तदंग निर्विघ्नेन परिसमाप्तये कलश गणपति पूजनं च कर्म करिष्यमाणः तदंग यजमानस्य విధాలుగా సేవలు ఉన్నాయి. అంటే ప్రత్యేకమైనటువంటి సేవలు చేసుకుంటూ వెళ్ళేటువంటి మార్గంలో ఈ సంవత్సరం మేము ఇట్లా చేద్దామనుకున్నాం. ఇట్లానే అవుతుంది కానీ అది ఛానల్ కారణంతో ఇట్లా అయిపోతుంది. దేశం మొత్తం ప్రచారం అయిపోతుంది. మన ప్రాంతంలో అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మనకు కలగాలి అనే సంకల్పంతో ఇప్పుడు మనం సంకల్పం చెప్తున్నాము. అందరూ వరండి. మమ సకుటుంబస్య క్షేమ స్థై ధన కనక వస్తువాహన సర్వ అభీష్ట సిద్ధ్యర్థం శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దేవత శ్రీ బాధా శాంత్యర్థం సర్వ అరిష్ట నివృత్త్యర్థం సర్వ కార్య సిద్ధ్యర్థం పూజాదికం कारयिष्ये नमो नमः। कलशस्य मुखे विष्णु कंठे रुद्रस्तमास्थितः यतो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः उक्षौ सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा अंगे सहिताः सर्वे कलशां समास्थिताः गायत्री चैव सावित्री शान्तिः पुष्टिकरी तथा आयान्तु देवपूजार्थं दुर्दक्षेकारकाः एतमे देव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ओमापो वा इदं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः पशवापो नमापो प्रथमापः प्राणापो विराडापो सुराणा पश्चिन्दागस्यापो ज्योतिविश्यापो योगिश्यापो पञ्चमापो सर्वा देवता आपो भूर्भुवस्वरापो अस्मिन् कलशे वरुणाय नमः गन्धाक्षतपुष्पैरभ्यर्च्य कलशोदकेन पूजाद्रव्याणि जलेन देवम् आत्मानं च सम्प्रोक्ष्य महागणाधिपतये नमः गौरीदेवतायै नमः ध्यायामि ध्यानं गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविदूरकारिणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् शरणागतदीनात्मपरित्राणपरायणे सर्वस्यार्थे वेदे नारायणि नमोऽस्तुते श्रीगणाम्बिकाभ्यां नमः ध्यायामि आसनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि उपचारिकस्नानं समर्पयामि पंचामृतेन स्नापयामि
పయోదధికృతైర్యుక్తం శర్కరామృతసంయుతం పంచాభుజేన స్మరం నృత్యతాం గణనాయక శుద్ధోదక స్నానం సమర్పయామి మహిమ్నః పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్థితిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్పయ గిరః అథావాచ్యः సర్వస్వమతి పరిణామావధిగృణన్ మమాప్యేష స్తోత్రే హరనిరపవాదః పరికరః శుద్ధోదకేన స్నపయామి యతోనంతశక్తేరనంతాశ్చ జీవాః యతో నిర్గుణాదప్రమేయా గుణాస్తే యతో భాతి సర్వం త్రిధా భేద భిన్నం సదా తం గణేశం నమామో భజామః శుద్ధోదక స్నానానంతరమాచమనీయం సమర్పయామి వస్త్రోపవస్త్రార్థే యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి గంధాన్ ధారయామి గంధోపరి అక్షతాం సమర్పయామి హరిద్రా సహిత సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి అక్షతాం సమర్పయామి అథ పుష్పైః పూజయామి మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయా హృదాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం. అందరూ చేతులు జోడించండి. నెమ్మదిగా నేను 16 నామాలు చెప్తున్నాను. ఆ నామాలు నెమ్మదిగా రండి. ఆ నామాలు కొద్దిగానే మహిమ ఉన్నటువంటివి అని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ వాటి మహిమ ఏందో చెప్తే అసలు మర్చిపోరు మీరు. ఆ నామాల్ని ప్రతిరోజు అనే ప్రయత్నం చేస్తారు. అదేమిటో చెప్తున్నాను వినండి. తర్వాత చంద్రుడు కరువైపోయిన తర్వాత మళ్ళీ పార్వతీదేవి దగ్గరికి వచ్చి పాదములపై పడి, అమ్మా నా వలన జగత్తుకు మేలు జరుగుతుంది, ఏదో అహంకారం చేత పరిహాసం చేసినాను, నన్ను మన్నించవమ్మా అంటే, నీవు ఎవరిని చూసి పరిహాసం చేసినావో, వెక్కిరించినావో, నవ్వినావో అతని గురించే ప్రార్థన చేసుకో అని చెప్పి చెబితే, అప్పుడు ఆ చందమామ గణపతిని గురించి 10,000 సంవత్సరాల పాటు ఈ నామాల్ని ఉచ్చరించినాడు. ఏ నామాలో ఆ నామాలు చెప్తున్నాను. అందరూ నెమ్మదిగా రండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఉమాపుత్రాయ నమః. దాదాపు 10,000 సంవత్సరాల కాలం వరకు గణపతి దేవుడు ప్రసన్నుడై ఆ చందమామకు వరం ఇచ్చినాడు. ఆయన ఈ విషయంలో నేను మిక్కిలి ఆనందాన్ని పొందినాను, నా అనుగ్రహంతో నీకు ఈ వరం ఇస్తున్నాను. సంకష్టహర చతుర్థి అని నెలకు ఒక్కసారి వస్తుంది. పౌర్ణిమ వెళ్ళిన తర్వాత 3వ రోజు లేదా 4వ రోజు నిన్ను ఉద్దేశించి కాదు, నన్ను ఉద్దేశించి అప్పటి వరకు ఉపవాసం చేసి చంద్రుడు వచ్చిన తర్వాత ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ పట్ల నేను అనేకమైన వరాలు ఇస్తాను అని చెప్పి వరప్రదానం చేస్తున్నాను. ఎవరికి? చంద్రునికి. అట్లాంటి మహిమగల నామాల్ని మనం ఇప్పుడు ఉత్తరించినాము. ఇప్పుడు గౌరీదేవితో అనేకమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నాము. అమ్మవారిని అవుతుంది. గౌరీ పద్మా శచీ మేధ సావిత్రి విజయా జయ. ఇప్పుడు ఈ నామాలు ఏవైతే ఉన్నాయో ఇట్లా వారాహి అని ప్రత్యేకంగా మనం ఊహించుకుంటున్నాం కదా, ఈ ప్రతి ఒక్క పేరు కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన పూజలు ఉన్నాయి. గౌరీ పద్మా శచి మేధ సావిత్రి విజయ జయ దేవసేన స్వధ స్వాహ మాతరో లోకమాతర ధృతి పుష్టి తథా తుష్టి
ఆత్మన కులదేవత బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి. ఇంతమంది ఉన్నారు. చైవ చాంద్రాణి చాముండా సప్తమాతర. ఇంతమంది ప్రత్యేకమైన వాళ్ళు. వాళ్ళ గురించి వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు ఒక్కడి ముందరికి వచ్చింది కాబట్టి దాన్ని చేస్తున్నారు. అంటే ఇంతమంది దేవతలు వాళ్ళ వెనుక ఉన్నారు. అంతమంది దేవతలు, ఆ దేవతల యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులతోనే ఈ సృష్టి అంతా నడుస్తుంది. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క వ్యక్తి దాని గురించి తెలుసుకొని సాధన చేస్తున్నారు. ఆ సాధన అనేది పరిపుష్టమైతే 10 మందికి వ్యక్తమైతే దాని బాగా ఉంది అనే భావంతో ఉంటుంది. అయితే మన అయ్యప్ప ఉన్నాడు, అంతకంటే ముందున్నాడు మనకు తెలుసా? మనం పుట్టకంటే ముందు తెలుసా? పుట్టిన తర్వాత నిజామాబాద్ నగరంలో అయితే 83వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. అంతకంటే ముందు అయ్యప్ప ఎక్కడ ఉండేవాడు. కాబట్టి దేనికైనా కూడా సమయం రావాలి. అదిగో మన జ్ఞానేంద్ర యొక్క స్వప్నంలో వచ్చినాడు అని చెప్పి ఒక మాట విన్నాడు. తర్వాత కాశీలో ఉంటుంది వారాహి అనే సంగతి మనందరికీ తెలిసినటువంటి మాటే. అది కూడా ఎప్పుడు సూర్యుడు అస్తమించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. సూర్యోదయం అయిన తర్వాత ఆలయం యొక్క తలుపులు మూయబడి ఉంటాయి అనే భావన ఒకటి మనకు అక్కడ గోచరిస్తుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడుంది అమ్మ అంటే తంజావూరు అనే మాట వచ్చాయి. ఆ తర్వాత ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా ఏం దేవాలయం లేదు. వారాహి ఉన్నటువంటి ఆ బండల్లో వరుసగా బొమ్మలు కనిపిస్తుంటాయి. గేట్లు లెక్క పెట్టుకోండి, గమనించండి. పురాతనమైన దేవాలయాలు, ఇప్పుడు కట్టిన దేవాలయాలు కాదు. ఆ పురాతనమైన దేవాలయాలు తప్పకుండా ఉంటుంది సప్తమాతృకలు. కాబట్టి ఆ అమ్మని గురించి ఎన్ని రకాలుగా భావించినా ఊహించినా మన జన్మ సరిపోదు, అసలు ఏమాత్రం కూడా సరిపోదు. కాబట్టి ఆమె శాంతమూర్తిగానే భావించండి. ఓం భూర్భువస్సువః కృతంత్వా సత్యేన పరిశించామి. ఓం ముద్ర. దేని ముద్ర అంటే ఆవు యొక్క ముద్ర. ఆవు యొక్క పాలు ఇచ్చేటువంటి స్థలం ఉంటుంది చూడండి. ఆ స్థలాన్ని ఒక ముద్ర మాదిరిగా మన శంకరాచార్యుల వారు మనకు తెలియజెప్పినారు. దీనివల్ల ఏమవుతుంది? ఎట్లాంటి పదార్థమైనా ఈ ముద్ర భావన చేత అక్కడ చూపిస్తే అది పవిత్రంగా మారిపోతుంది. ఆవు పాలు అంటే శ్రేష్టం కదా, దానికంటే మించినటువంటి గొప్పది ఇంకోటి లేదు. కనీసం ఆవు పాలు లేకపోయినా ఈ ముద్రను చూపించి నీకు నైవేద్యం పెడుతున్నాము. నైవేద్యం నివేదయామి, మంగళ మహానీరాజనం దర్శయామి, పూర్వాపోషణ ఉత్తరాపోషణ హస్త ప్రక్షాళన ముఖ ప్రక్షాళన సమర్పయామి, చంద్రేంద్రాజనం దర్శయామి. అమ్మాయి శోభక్క ఒక గణపతి మంగళాన్ని మొదలుపెట్టింది. శోభక్క మొదలుపెట్టి జన్మకు సార్థకతాయే రమ్మణి అనుని మహిత సాధన శ్రీ గణేశ తలచిన చింతించే మా మనసుకు కలుగుంటాది సమర్పించగా అరయము ధ్యానములో ముందే మమ్ముల దయతో ప్రియమాలలు ప్రోసే నీ కరుణ పాలిందుట నీ భారమే పరమ భావన శ్రీ గణేశ తలచిన నీ మోహన కోటి చింతించే మా మనసుకు కలుగును శాంతి. హరసూనవే మంగళం భావయామి. నారద ఉవాచ సూర్యకోటి సమప్రభా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ శ్రీరామ రామ రామేతి కృష్ణాయ వాసుదేవాయ ముదాకరాత్మమోదకం సదా విముక్తి సాధకం.
సురారి నిర్జరం రథాధికాపదుత్తరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే తమాపరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం ధరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం పురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం హరే పురాణారణం కాంతకాంతకంతకాంత సువిస్మరం దేవేశ్వరం అరోగతామదోషతాం సాహితీం సుపుత్రతాం సమాహితాయురస్తభూ అభృతై దిగోగిరా మహాగణపతయే మహాగణపతి బప్ప గణేశ మోరయ మోరయ మహాగణపతయే మహాప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అందరూ చెప్పండి చేద్దాం. నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం గురుమే దేవి జగన్మాతః కృపాపరే శ్రీ వారాహి దేవతాయే నమః. నమస్కరోమి. కలశం కలశం మీరు మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితాం ఓలాస్యాం శశిశేఖరామచలయా దౌష్టాతలే శోభితాం బిభ్రాణాం స్వకరాంబుజైరశిలతాం చర్మాసి పాశం విద్యుద్రోచిరహస్తపద్మైర్దధానా పాశం శక్తిం ముద్గరం చాంకుశం చ నేత్రోద్భూతైర్వీతిహోత్రైః త్రినేత్రా వారాహీనః శత్రువర్గం క్షిణోతు. శ్రీ వారాహి దేవి నమః. ధ్యాయామి ధ్యానం. అందరూ అనండి. గృహీత ఉగ్ర మహాచక్రే దౌష్ట్రోద్ధృత వసుంధరే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే. శ్రీవారాహి దేవ్యే నమః. ఓం హిరణ్యవర్ణాభరణే సువర్ణరజస్వజాం చంద్రాభరణే లక్ష్మీ జాతవేదో నమః శ్రీవారాహి దేవ్యే నమః. నమస్కరోమి. జాతవేదో లక్ష్మీ నమః యస్యామ్మ ధన్యం విద్యేయం దామస్వం పురుషాణః శ్రీవారాహి దేవ్యే నమః. నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. అశ్వపూర్వాం జామసి ఆహ ప్రబోధినే శ్రేయం దేవే బహువే శ్రేర్మా దేవి దుషతాం శ్రీవారాహి దేవ్యే నమః. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం స్థితాం పద్మవర్ణాకాయోపమే శ్రీమా శ్రీవారాహి దేవ్యే నమః. హస్తేష్వర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాతాం యశసా జ్వలంతీం శ్రియంలోకే దేవజుష్టాముదారాం తాం పదే శరణమహం ప్రపద్యే లక్ష్మీ దేవేస్యతాం స్వాం కృణే శ్రీవారాహి దేవ్యే నమః. ఆచమనీయం సమర్పయామి. అత మధుపర్గం. ఓం కాపిలం దధి కుందేందు ధవళం మధుసంయుతం స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్గం గృహాణ భోః. ఓం యన్మధునా మధవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునా పరమేనాద్యేన వీర్యేణ మధుపర్గానంతరం శుద్ధ ఆచమయం సమర్పయామి. అత పంచామృతేన స్నపయామి. ఓం ఆప్యాయస్వ సమేతుతే పుష్ణీయం భవావాజస్య సంగతే. ఓం దరిద్రాన్నోదార్యం విష్ణోరస్తస్య వాదిదేవో వత్సవితో పునః త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. ఆఘ్ర
संतोषति मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवगुम्रजः शर्करा भवन्तच्छर्कराणागुं शर्करत्वं वज्रो वै शर्करा पशुरग्निर्यच्छर्कराभिरग्निं परिविनोति वज्रेणैव पशून् परिगृह्णाति तस्मात् वज्रेण पशवः परिगृहीतास्तस्मास्ते जानस्थेयतो नो भारते सप्तामि पशुकामस्य पञ्चामृतेन स्नपयामि ॐ भूमिर्याः परिणीर्या फला पुष्पायाश्च पुष्पिणीः ॐ भूमिर्भ्रूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे ते देव्यदितेऽग्नि अन्नादरं पुनः वितरं च प्रयं सुवः श्रद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये यस्य वह्जुभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे मनोज्योतिर्विशदामाद्यं विच्छिन्नं यज्ञतं समिमं दधातु कामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं धर्मफलेषु जुष्टानां देवीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे सुदरसिदरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा भूष्टपुत्री भगवान उर्वे भवातोकाय तनयाय श्रीयो विद्याजातले धर्मसंसन्धानाति परिषे अग्ने अत्योन्नता गुणामोस्माकं प्रोच्छलिता तनूनां पुतदान्तर्वग्निं मुहुवेम परमाचरस्तात् सरपरुषपति दुर्गाणि विश्वाख्यामध्येवो अधिनिर्मात्यग्निः रत्नाशिखरीनो अध्वरे गुणाश्रो धानयश्चरसि वाञ्चाग्ने तनुवं पित्रे स्वास्मभ्यं चतुर्भुजमाय तस्मा ओभिर्दिष्टं विश्वमिशिक्तं निवेदेन्द्रविश्वामगणसञ्चरेम आकश्चविष्टमहितं वसानं वैष्णवीं लोकहिमादेतां काक्षायणाय विद्महे कन्यमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ॐ शान्ति 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 श्रीमत्पयामि वस्त्रम् ॐ उपैतु मां देव सगत्कीर्तिश्च मणिना सह स्थिराश्रेऽस्मिन् कीर्तिमुद्धिं ददातु मे श्रीवाराही देव्यै नमः वस्त्रम् ए ए ऐ ओ ओ औ अं अः गग्घ गग्घ इञ्ञ च छ ज ज झ इणि ट ड ड न ट ट द ध न प प ब भ म या रा ला वा शेष सा ह अळ క్ష రౌ తీసుకొచ్చింది ఒక అమ్మాయి ఓం శ్రీ వారాహి దేవి నమః ఆభరణాన్ని సమర్పయామి సౌభాగ్యసూత్రం సమర్పయామి తత్పిపాసాబలాం జ్యేష్ఠాం नाशयाम्यहम् अभूतमसमुद्दिश्य सर्वान्नदनेकात् सौभाग्यसूत्रं वरदे सुवर्णमणि संयुगे कंठे गृहाणदेवेशी सौभाग्यं समर्पयामि गन्धं गन्धद्वारां पुरादर्शं नित्यपुष्टान् करेष्मीम् ईश्वरेण सर्वभूतानां ताभिभवत्वये श्रियम् श्रीगन्धं समर्पयामि श्रीवाराही देव्यै हरिद्राचूर्णमर्पये ॐ अग्निमभोगे पर्येति बाहुल्याय एतं परिबाधमानः अस्मग्नो विश्वा वैराणि विद्वागतः हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमं कान्तिदं दिव्यं कामिनी कामसम्भवं कुङ्कुमेनार्चिते देवी प्रसीद परमेश्वरी श्रीवाराही देव्यो नमः नारायणाय सरस्वती इंद्राणि मह्रूते वरुणानि स्वस्तये श्रीवाराही पूज्यमान पालश्रियै नमः पादौ पूजयामि श्री गिरिचक्रधारूढायै गुरुभौ पूजयामि श्री क्रियाशक्तिस्वरूपिण्यै नमः जानुनी पूजयामि धर्म प्रेरण रूपायै नमः कटिं पूजयामि
శ్రీ కర్మఫలదాత్ర్యై శ్రీ భక్తాశమన్యై నమః స్తనౌ పూజయామి శ్రీ హరమసరాధ్యాయుధారిణ్యై నమః బాహూన్ పూజయామి విగ్రహానుగ్రహదక్షాయై నమః కంఠం పూజయామి శ్రీ గోలాస్యాయ నమః ముఖం పూజయామి శ్రీ విజయద్వత్తరకారణాయై నమః నాసికాం పూజయామి శ్రీ భక్తానుగ్రహాయ పూజయామి శ్రీ ఉచ్చారణే శక్తి సేవితాయై శ్రీ వారాణ్యై నమః శ్రీ ఉచ్చారణే శక్తి సేవితాయై శ్రీ శోషణే శక్తి సేవితాయై శ్రీ శోషణే శక్తి సేవితాయై శ్రీ మారణే శక్తి సేవితాయై శ్రీ మారణే శక్తి సేవితాయై శ్రీ భీషణే శక్తి సేవితాయై శ్రీ భీషణే శక్తి సేవితాయై శ్రీ త్రాసినే శక్తి సేవితాయై శ్రీ త్రాసనే శక్తి సేవితాయై శ్రీ కంపనే శక్తి సేవితాయై శ్రీ కంపనే శక్తి సేవితాయై శ్రీ ఆజ్ఞా వివర్తిని శక్తి సేవితాయై శ్రీ ఆజ్ఞా వివర్తిని శక్తి సేవితాయై శ్రీ వస్తుజాతేశ్వరి శక్తి సేవితాయై శ్రీ సర్వసంపాదనేశ్వరి శక్తి సేవితాయై శ్రీ షోడశ శక్తి సేవితాయై జగదంబే వారాహి మాతా కీ వరసురాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం దేవ్యై నమః హ్రీం వారాహి 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 దేవ్యై అందరూ ఒకసారి పుష్పాలు వేసి వెళ్ళండి. అక్కడ ఉండద్దు, వేసి వెళ్ళండి. పుష్పాలు వేయండి, మళ్ళీ బయటకు రండి. శ్రీం చక్రరథారూఢాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీం శత్రుసంహారకారిణ్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ క్రియాశక్తిస్వరూపాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ గంగనాథాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ భక్త్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ పరాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ అవ్యక్తాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ ఈశ్వర్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ పరదేవతాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ విధు విష్ణు శివాధ్యక్షాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ మృత్యుభీత్యపరోదన్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ చితరంభోరుయుగళాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ రిపు సంహారతాండవాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ భక్తరక్షణ సంలగ్నాయై నమః శ్రీ శత్రుకర్మ వినాశిన్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ కార్యారూఢాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ సువర్ణాభాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ శత్రుమారణకారిణ్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ అశ్వారూఢాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ రక్తవర్ణాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ రక్తవస్త్రాజ్జలంకృతాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ జలవశ్యకరీ మాత్రే నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ భక్తానుగ్రహదాయిన్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ ధనుష్టాధృతధరాయై దేవ్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ సదా ప్రాణవాయుప్రదాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ కూర్మాస్యాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ భూప్రదాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ సర్వాభీష్టఫలప్రదాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ త్రిలోచన ఋషిప్రీతాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ పంచమ్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ పరమేశ్వర్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః. శ్రీ సేనాధికారిణ్యై నమః శ్రీవారాహిదేవ్యై
वक्रदायै नमः श्री वाराही देव्यै नमः गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती गंगा भवानी गायत्री